కాదంబరి సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ శ్రీకాంత్ బాబు గారు. సో అఖండ 2 సినిమా రిలీజ్కి రెడీ అవుతుంది December 5th. సో కరెక్ట్గా 4 years బ్యాక్ December 2nd అఖండ రిలీజ్ అయింది. 60 crores పెడితే 150 crores ఎంతో వచ్చినట్టున్నాయి, 150+. సో ఇప్పుడు దానికి మించి 200 కోట్లకు పైగా బడ్జెట్ అయితే పెడుతున్నారు. బిజినెస్ ఎంతవరకు అయింది అండ్ ఎంత బడ్జెట్ పెట్టడం అండ్ నార్త్ ఇండియాలో ఫస్ట్ టైం మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కువ స్క్రీన్స్లో రిలీజ్ చేస్తున్నారు. సో ఈ సినిమా హైప్ ఎలా ఉంది, దీని హైప్కి తగ్గట్టు రిజల్ట్ వస్తుందా రాదా అనేది మాట్లాడుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారు సార్? ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అఖండ పెద్ద హిట్ అయింది. అఖండ 2 ఇప్పుడు మొత్తం ఇండియా వైడ్ టార్గెట్ చేస్తున్నారు. పెద్ద హిట్ అనే కన్నా కూడా బ్లాక్ బస్టర్ బాలకృష్ణ గారి కెరియర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అండి. ఇండస్ట్రీకి కూడా ఆ రోజు ఒక పెద్ద హిట్ అండి. అంటే ఒక మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు ఎంత బాగా ఆదరిస్తారు అంటానికి బాలకృష్ణ గారి కెరియర్లో అప్పుడు దాకా ఆయన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చిన కలెక్షన్స్కి అఖండాకి కనుక మీరు చూస్తే అసలు కంపారిజన్ లేదు. అంటే ఆ చుట్టూ దరిదాపులో ఉండదు, అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్. 155 crores ప్లస్ కలెక్షన్స్ వచ్చినాయి వరల్డ్ వైడ్గా. సుమారు 60 నుంచి 65 కోట్లు బడ్జెట్లో తీసిన సినిమా అది. బాలకృష్ణ గారు, బోయపాటి సీన్ గారు అనగానే మంచి కాంబినేషను. డెఫినెట్గా ఒక పెద్ద భారీ సినిమా, భారీగా ఉంటుంది. ఖర్చు పరంగానే కాదు, ఫ్యాన్స్కి అది పెద్ద అంటే చాలా పెద్ద సినిమా, ఫీస్ట్ అవుతుంది, పెద్ద సినిమా అవుతుంది అనే హై ఎక్స్పెక్టేషన్స్లో వచ్చి ఆ హై ఎక్స్పెక్టేషన్స్లో 1% కూడా రాజీ పడకుండా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది ఆ సినిమా. అసలు ఆ సినిమా ఈ రోజుకి మీరు చూస్తే కూడా గూస్ బంప్స్ వస్తాయి, అలాంటి సినిమా అది. సో అఖండ 2 ఎప్పుడైతే ఆ టైటిల్ అనౌన్స్ చేశారో అసలు ఆల్రెడీ అభిమానులు ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ అంటున్నారు. సో బిజినెస్ ఎంతవరకు అంటమే కాదండి, వాళ్ళు ఫస్ట్ వదిలిన ఆ టీజర్లో బాలకృష్ణ గారు ఆ లుక్ కూడా మీరు గమనిస్తే ఆ లుక్తోనే సినిమా ఏం చెప్పబోతున్నారు, బాలకృష్ణని ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు అనేది మనకు అర్థమైపోయింది. ఆ లుక్తోనే సినిమా బిజినెస్ అయిపోయింది అంటే మీరు నమ్ముతారా? ఓకే. బాలకృష్ణ గారి కెరియర్లో మళ్ళీ చెప్తున్నాను, అఖండ తర్వాత హయ్యెస్ట్ బడ్జెట్ ఫిలిం ఇది. 210 కోట్లు, నాకు తెలిసినంత వరకు 210 కోట్లు ఈ సినిమా ఖర్చు పెట్టారు అక్షరాల. హయ్యెస్ట్ అంటే ఇట్స్ ఎ బిగ్ బెట్ ఆన్ బాలకృష్ణ, దాంట్లో డౌట్ లేదు. అంటే ముందు కంపేర్ చేస్తూ ఉంటారు కదా సార్, ఈయన మార్కెట్ ఎంత ఉంది, ఇలా బాలకృష్ణ గారి మార్కెట్ 200 కోట్లు దాటిందండి ఆల్రెడీ ఇంతకుముందే. అఖండ సినిమా అప్పుడు మరి 100 కోట్లు అన్నారు, 155+ వెళ్ళింది. సో ఇవాళ అట్లా లేదండి. ఈ హీరో మార్కెట్ ఇంత దాటి రాదు. బ్లాక్ బస్టర్ అయినా కూడా దీని పరిమితులు ఇంతే అంటానికి లేదు. ఒకప్పుడు టికెట్ ప్రైజెస్ ఈ పరిమితులు అన్నీ ఉండేవి. ఇవాళ టికెట్లు మీకు తెలుసు కదా, ఫస్ట్ 1 week స్పెషల్ ప్రైజెస్ వేవర్స్ తెచ్చుకుంటున్నారు కాబట్టి డెఫినెట్గా రికార్డ్స్ అనేవి అన్నీ బ్రేక్ అయిపోతున్నాయి ఏ సినిమాకి ఆ సినిమా. సో ఈ సినిమా భారీ అంటే లార్జ్ స్కేల్లో తీశారు, బాగా ఖర్చు పెట్టారు, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా. మనకు ఆ సినిమా ట్రైలర్ మొన్న రీసెంట్గా ట్రైలర్లో కూడా మీరు చూస్తే మీకు అర్థమైంది ఎంత రిచ్గా, ఎంత గ్రాండ్గా, ఎంత హై కాస్టింగ్తో ఎలా తీశారో. ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు, జాజికాయ. అది ఆల్రెడీ వెరీ హైగా ట్రెండ్ అవుతుంది. ప్లస్ రీల్స్ సోషల్ మీడియాలో ఏంటి అన్ని చోట్ల అసలు మారుమోగిపోతుంది. సో టీజర్తో మొదలైన ఈ సినిమా అవుట్కమ్ మీరు కనుక గమనిస్తే ఆ హైలోనే వెళ్తుందండి, ఎక్కడ తగ్గట్లేదు. డెఫినెట్గా కుటుంబ సమేతంగా చూడదగ్గ ఒక గొప్ప సినిమా అవుతుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే మనం ప్రతిదీ అంటే మీరు ట్రైలర్లో కనుక చూస్తే ప్రతిదీ అక్కడ ఫ్యామిలీ ఎమోషన్స్, ఆ ఫ్యామిలీ డ్రామా, ఆ క్యారెక్టరైజేషన్స్. ఆ రెండో క్యారెక్టర్ కూడా ఏదో పొలిటికల్ క్యారెక్టర్ అంటున్నారు. సో డెఫినెట్గా ఆ క్యారెక్టర్కి కూడా మంచి స్పేస్ ఉంటుంది. సో సాంగ్స్ ఆటోమేటిక్గా బాలకృష్ణ గారు సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్కి తెలిసిందే కదా, నందమూరి తమన్ అని ఆయనకు ట్యాగ్ కూడా ఇచ్చేశారు కాబట్టి డెఫినెట్గా ఆ ట్యాగ్కి తగ్గట్టు ఆయన మీద బాధ్యత అనేది డబుల్ అయింది కాబట్టి సో అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ జాజికాయ సాంగ్తో చూపించుకున్నారు.
టైటిల్ ఈసారి నందమూరి తమన్నాని పడద్దు అంటారా మీరు? ఈ సినిమాకి పడే అవకాశాలు ఉన్నాయంటారా? పడితే అది కూడా ఒక గూస్ బంప్స్. ఒక ఆ టైటిల్ పడినప్పుడు థియేటర్లో ఆ ఫ్యాన్స్ ఆ గోల్లో లాస్ట్ టైం అఖండాకి అమర్ గూస్ బంప్స్ వస్తాయి. లాస్ట్ టైం అఖండాకి మొత్తం బాక్స్లు స్పీకర్లు కాలిపోయినాయి అని చెప్పి ఒక కంప్లైంట్ వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ తమ్మని చెప్పాడు అప్డేట్ చేయండి, పాత ఉంటే తీసి మార్చి పెట్టండి థియేటర్స్లో, మీరు చూడబోతున్నారు, మీరు అఖండ 2లో పవర్ఫుల్ బాలయ్యని చూడబోతున్నారు, నాకు దేవుడు కనిపించాడు, మీకు కనిపిస్తాడు, మిమ్మల్ని కూర్చోనివ్వడు థియేటర్లో అని చెప్పాడు. ఆల్రెడీ హింట్ ఇచ్చాడు. అప్పుడు చెప్పాడు అతను అఖండప్పుడు కూడా. సో డెఫినెట్గా అదేంటో తెలియదు కానీ కొంతమంది కొన్ని క్యారెక్టర్లు ఇస్తాయండి, ఆ వైబ్రేషన్ వస్తుంది. సో అది మామూలుగా ఉండదండి. అంటే ముఖ్యంగా మైథలాజికల్ మూవీస్ని బాలకృష్ణ గారు బాగా ఇష్టపడతాం కాదు, వాటిల్లో ఆయన పరకాయ ప్రవేశం చేసినట్టు ఆ క్యారెక్టర్. సో అవి అందరూ చేయలేరు, అందరు హీరోలు చేయలేరు, అందరికి సెట్ కూడా. సో ఈయనకి మాత్రం బ్రహ్మాండంగా సెట్ అవుతుంది. మనం టీజర్లో కానీ అన్నీ చూసాం కదా, డైలాగ్ డెలివరీ పరంగా కానివ్వండి, ఆ క్యారెక్టరైజేషన్ కానివ్వండి, అసలు అంత ఈజీ కాదు. ఆ క్యారెక్టర్ ఆయన ఒప్పుకున్నప్పుడే అఖండ హిట్. సో డెఫినెట్గా ఆల్రెడీ ఒక ప్రూవెన్ అది ఆయనకి సెట్ అయింది, ఆయన సక్సెస్ అయ్యాడు, ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు కాబట్టి దాని కంటిన్యూషన్లో వస్తున్న ఈ సబ్జెక్టు ఒక ఫ్రెష్ లుక్ ఉంది. సో నాకు కూడా కొంత వచ్చిన ఇన్ఫర్మేషన్లో కూడా ఏంటంటే కుంభమేళాకి సంబంధించి ఒక మంచి బ్లాక్ ఉంది, అది చాలా పెద్ద హైలో ఉంటుంది అంటున్నారు. సో ఏమక్కర్లేదండి, బాలకృష్ణ గారు బోయపాటి గారు కాంబినేషన్ అంటే ఇట్స్ ఎ హిట్. బాలకృష్ణ గారు బోయపాటి గారు ఒక మైథాలజికల్ చేస్తున్నారంటే ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్. బాలకృష్ణ గారు బోయపాటి గారు తమన్ ఇక వాళ్ళు కలిశారంటే ఇక థియేటర్లో మీరన్న ఆ బాక్సులు బద్దలవడం ఖాయం. ఫ్యాన్స్కి మాత్రం ఇది ఒక పండగ. జనవరిలో రావాల్సిన పండగ డిసెంబర్లో వస్తుంది, అంతే తేడా. డిసెంబర్ 5న డెఫినెట్గా బాలయ్య గారు మళ్ళీ చరిత్ర సృష్టించబోతున్నారు. అది రికార్డులు తిరగ రాస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఒక టేజర్ వదిలిన తర్వాతే 210 కోట్లు ఖర్చు పెట్టి తీసిన హైయెస్ట్ బడ్జెట్, హైయెస్ట్ బెట్ ఆన్ బాలకృష్ణ సినిమా 250 నుంచి 260 కోట్లు బిజినెస్ చేసింది అనేది ఇండస్ట్రీ టాక్ ఇవాళ. ఎక్కడ సినిమా ఈ ఏరియాలో సినిమా ఇంకా బిజినెస్ కాలేదనేది లేదు. ప్రతి ఏరియా సినిమా అమ్మేశారు, ప్రతి ఏరియా బిజినెస్ అయిపోయింది సినిమా, ఇంక్లూడింగ్ నార్త్. హిందీ వాళ్ళు హైదరాబాద్ వచ్చి రైట్స్ కొనుక్కొని వెళ్ళారు, డిస్ట్రిబ్యూషన్ రైట్స్. అర్థం చేసుకోండి బాలకృష్ణ గారి మార్కెట్ అక్కడ కూడా ఎలా వచ్చిందో. సో నార్త్ గురించి మాట్లాడారు కాబట్టి మైథలాజికల్ బ్యాక్డ్రాప్ ఉంటే వాళ్ళ రక్తాలు చిందిస్తూ ఉంటారు. మనం కార్తికేయ రిజల్ట్ ఎక్కడ, కార్తికేయ 2 రిజల్ట్ ఎక్కడ చూసాం మనం. సో ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు, ఎస్పెషల్లీ నార్త్లో? డెఫినెట్గా అండి, సినిమా బాగా కనెక్ట్ అయింది, అక్కడ కూడా అక్కడ బాగా చూశారు. సో వాళ్ళకి ఆ బజ్ ఉంది, అది వస్తుంది అన్న నమ్మకం ఉంది కాబట్టి సుమారు వాళ్ళు కూడా ఒక 20 నుంచి 23 కోట్ల ఎంతో బిజినెస్ అక్కడ కొన్నారని తెలిసింది. సో అంత బెట్టడం అంత ఈజీ కూడా కాదు. సో ఆ నమ్మకం ఉంది, ప్లస్ ఆ మైథలాజికల్ ఫిల్మ్ కాబట్టి డెఫినెట్గా సక్సెస్ అయింది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రతిదీ అండి, ఓటీటీ ప్లాట్ఫామ్ అయింది, శాటిలైట్ రైట్స్ అయింది, ప్రతిదీ కూడా రికార్డ్ బ్రేకింగ్ అండి. బాలకృష్ణ గారికి ఇంతకుముందు సినిమాలకి అఖండ 2కి ఆల్ రికార్డ్ బ్రేక్స్, బిజినెస్ పరంగా, బడ్జెట్ పరంగా, రేపు ఓపెనింగ్స్ కానీ, నెంబర్ ఆఫ్ థియేటర్స్లో రిలీజ్ చేయటం కానివ్వండి, ప్రతిదీ కూడా అఖండ 2 ఈజ్ క్రియేటింగ్ వండర్స్, అంతే. సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.